ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వీరుడు, జానకి రా కూర్చో. పర్వాలేదు. 40 ఏళ్ల క్రితం మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని. మళ్ళీ ఎంతకాలానికి విన్నానా ఆ పిలుపు. పిలిచేలా చేశాడు ఆయన నీ మనవడు. నా మనవడా? ఏం చేశాడు? వాడు చాలా బుద్ధిమంతుడే. అదే అదే, ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు? అన్ని తాత పోలికలే, బుద్ధావతారం. ఏమిటోయ్ ఉంగబుద్ధి పెట్టావు అందగాడా? నీ మనవడిని అన్నాను లేవోయ్. నన్ను కాదా? అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడు నా మనవడు? పుంసా మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం ఉంటే అదే కదా ఈ బుద్ధు. నీ మనవరాలు నా మనవని ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా. వీరుడు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయి. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. అలాగేనా? తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా. దాందే ఉందో. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలను ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతట అది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చెయ్యాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా? మైసూరు ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది, దాంతో నా బండి ఎక్కావు. నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరింకే అదే దారిలో వెళ్ళు. అలాగే, వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ, మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో, డబుల్ సార్, బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకులో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవని నీ మనవరాలు సైకిల్ ఎక్కమని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడే? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాడంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసి, అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టం, కానీ తీసేయడం ఎంత ఫట్. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరిని ప్రేమను తోసేస్తాను. ఈ వీరయ్య ద్వారా తడాకా ఏమిటో చూపిస్తాను. గాలిలోన తేలిపోయే విమానమెక్కర మనవడ. ఏంటయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళని తయారవుతుంటే పిల్లాడి సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్ర ఉందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట. ఆగు. గాలి ఎందుకు తీసావు చెప్పు మరి కదులు. అబ్బే ఉత్తరేనే, గాలి ఆడక ఒక్కపోస్తుంటేను. ఏంటి, నీకు గాలి ఆడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అవ్వా, ఎవరితో చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేసాడు రా. సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి ఏమిటి చెప్పు. అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రావుడు, ఆ వేరుభద్రని సైకిల్ పంప అడిగి తీసురా. ఒరే రావుడు.
ఎక్కడ చచ్చావురా? తాతయ్య అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఒరే మనోడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది, నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఆ, ఇవాళ ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కెళ్తా. ఇదిగో పంపు, కొట్టవయ్యా, కొట్టు. ఏమిటి 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల ఆసాం అయితే సైకిల్ గాలింటికి తీస్తావు? కొట్టవయ్యా, కొట్టు. ఓన్లే బామ్మ, తాతయ్య కొడతాడు, నేనే కొట్టుకుంటాను, తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరుగుంతా నిలబడి చూస్తావే? కొట్టవయ్యా, గాలి కొట్టు. రారా అయ్యా, టిఫిన్ చేద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్యా. వీరుడు ఏం చేశావు? జానకి, మహా గొప్ప ప్లాన్ చెప్పేవాలే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెబుదామని వచ్చాను. సైకిల్కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాపం వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది, కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. ఆ అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు కలుస్తాయి, అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ఏంటి? ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివే నా మనవడు నీ వెంట పెడితే నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో. తమలపాకుల గురించి రాసుకున్నావా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? ఆ. మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. ఇవ్వు తాతయ్య, చూడండి. అబ్బే, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే. అబ్బే, లేదురా అంటుంటే. తాతయ్య, ఏం లేదురా. ఇమ్మంటుంటే. అమ్మో, అమ్మో, నా నోట్బుక్, కష్టపడి రాసుకున్న నోట్బుక్. బామ్మా! బాబా, మీ నాన్నమ్మను మాత్రం పిలుపు, వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది. బాబా ఇదిగో, ఈ చదువు బుద్ధి పట్టుకుంటున్నాను బాబా. ఆ, ఏంట్రా ఏంట్రా నాన్న? అరే బాబా పిలువరా. ఏమిటి నాన్న? ఏమిటి అలా అరిచావ్? జడుచుకున్నావా? చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసుకున్న నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగితం పడవలు చేసి నీళ్ళల్లో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఆ ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి ఏమి లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళా కరణ్కు. ఇది మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం కుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిది? ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగను వదిలేకపోతే సరే. కింద వస్తుంది డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా?
అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే ఆ తప్పుడు కొత్త అర్థం వస్తుంది